హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రధిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏప్రిల్ 21, 1526 పానిపట్ మైదానం. ఒకవైపు మధ్య ఆసియా నుంచి వచ్చిన జహీరుద్దీన్ బాబర్కు చెందిన 12,000 మంది సైన్యం, మరోవైపు ఢిల్లీ పాలకుడు ఇబ్రహీం లోడీకి చెందిన 1,00,000 మందికి పైగా సైనికులు. ఈ యానిమేటెడ్ గ్రాఫ్ గమనిస్తే ఆ సైనికుల సంఖ్యల మధ్య ఉన్న భారీ వ్యత్యాసం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సైనిక వ్యూహాల ప్రకారం చూస్తే ఇక్కడ లోడీదే స్పష్టమైన పైచేయి. అతనికి సొంత నేలపై యుద్ధం చేస్తున్న అనుకూలత ఉంది. పైగా బాబర్ సైన్యం కంటే 10 రెట్లు పెద్ద సైన్యం అతని వెనుక ఉంది. ఆ రోజు బాబర్ ఓటమి తథ్యమని అందరూ నమ్మారు. కాని యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే లెక్కలు తలకిందులయ్యారు. ఒక్కరోజులోనే లోడీ సైన్యంలోని దాదాపు 20,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రక్తపాతంతో భారత ఉపఖండంలో మొఘల్ సామ్రాజ్య పరిపాలన మొదలైంది. బాబర్ సాధించిన ఈ ఊహించని విజయానికి తులుక్మా అనే సైనిక వ్యూహంతో పాటు అతడు యుద్ధభూమిలోకి తెచ్చిన ఒక కొత్త ఆయుధం ప్రధాన కారణం. అవే నల్ల పొడితో పేలే ఇనుప ఫిరంగులు. ఢిల్లీ సైన్యాలు అంతకు ముందెన్నడూ ఇలాంటి ఆయుధాన్ని చూడలేదు. పానిపట్ ఫలితం యుద్ధరంగంలో శారీరక బలానికి ఉన్న ప్రాధాన్యతను తగ్గించింది. ఏళ్ల తరబడి శిక్షణ పొందిన యోధుల కంటే రసాయన శక్తి వేగంగా ప్రాణాలను తీయగలదని అక్కడ నిరూపితమైంది. ఈ మిశ్రమం వెనుక ఉన్న చరిత్రను అర్థం చేసుకోవాలంటే మనం 9వ శతాబ్దపు చైనాలోని టాంగ్ రాజవంశం కాలానికి వెళ్లాలి. అక్కడ కొందరు చైనీస్ రసవాదులు మనిషికి మరణం లేకుండా చేసే అమరత్వపు అమృతం కోసం ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాల్లో వారు అనుకోకుండా ఒక మహావిస్ఫోటనానికి కారణమయ్యే మిశ్రమాన్ని కనుగొన్నారు. ఈ చార్ట్లో చూపించినట్లుగా దానికి కావలసిన ఖచ్చితమైన ఫార్ములా ఇదే: 75% సాల్ట్ పీటర్, 15% బొగ్గు మరియు 10% గంధకం. ఇందులో ప్రధానమైనది పొటాషియం నైట్రేట్ లేదా సాల్ట్ పీటర్ అని పిలిచే ఈ తెల్లటి పొడి. ఇది మంట వేగంగా మండటానికి అవసరమైన ఆక్సిజన్ను లోపలి నుండే భారీగా ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఈ పసుపు రంగులో ఉండే సల్ఫర్ అనగా గంధకం కలుపుతారు. ఇది చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్దే వేగంగా అంటుకునే స్వభావాన్ని కలిగి ఉండి మిశ్రమాన్ని తక్షణమే మండేలా చేస్తుంది. ఈ రసాయనాలకు తేనె మరియు ఆర్సెనిక్ కలిపి వేడి చేస్తుండగా ఒక్కసారిగా పెద్ద మంటలు చెలరేగాయి. వారి ప్రయోగశాల కాలిబూడిదయింది. ప్రపంచ చరిత్రలో అత్యంత శక్తివంతమైన ఆయుధానికి ఆ ప్రమాదమే జన్మనిచ్చింది. చైనీయులు మొదట్లో దీన్ని బాణాసంచాగా, మతపరమైన కార్యక్రమాల్లో చెడు ఆత్మలను తరిమికొట్టడానికి ఒక పవిత్రమైన వస్తువుగా వినియోగించారు. అమరత్వం కోసం జరిగిన అన్వేషణ మానవ చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన రసాయనాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. సాంగ్ రాజవంశం కాలానికి వచ్చేసరికి చైనా సైన్యం దీనిని యుద్ధరంగంలో ప్రవేశపెట్టింది. వెదురుకొట్టంలో గన్పౌడర్ నింపి శత్రువులపై మంటలు వదిలే ఫైర్ ల్యాండ్స్ అనే ఈ ఆదిమ తుపాకీని వారు తయారుచేశారు. మంగోలుల దండయాత్రల ద్వారా, అరబ్ వ్యాపారుల ద్వారా ఈ గన్పౌడర్ రహస్యం ఆసియాను దాటి పశ్చిమానికి ప్రయాణించింది. 13వ శతాబ్దం నాటికి యూరప్లోని రోజర్ బేకన్ లాంటి శాస్త్రవేత్తలు తమ పుస్తకాల్లో ఈ ఫార్ములాను లిఖితపూర్వకంగా నమోదు చేశారు. చైనా దీన్ని ముఖ్యంగా మతపరమైన ఆచారాలకు ఉపయోగిస్తే, యూరప్ దేశాలు మాత్రం తమ సైనిక ఆధిపత్యం కోసం ఆయుధాలుగా దీన్ని అభివృద్ధి చేశాయి. ఇంగ్లండ్, ఫ్రాన్స్ మధ్య జరిగిన 100 ఏళ్ల యుద్ధంలో తొలిసారిగా యూరప్ యుద్ధభూమిలో ఫిరంగులు మోగాయి. కత్తులు, బాణాలు ధరించిన అశ్విక దళాలను ఇంగ్లీష్ సేనలు ఈ గన్పౌడర్ ఆయుధాలతో సునాయాసంగా ఓడించారు. 1453 నాటికి ఈ ఆయుధాల అసలు సామర్థ్యం ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఒట్టోమన్ సుల్తాన్ మెహ్మద్ II అప్పటివరకు యూరప్కు తెలిసిన అతిపెద్ద ఫిరంగులను కాన్స్టాంటినోపుల్ గోడల ముందు మోహరించాడు. ఆ దాడుల ధాటికి సుమారు 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న బైజాంటైన్ సామ్రాజ్యం గోడలు కేవలం 53 రోజుల్లో నేలమట్టమయ్యాయి. ఎత్తైన రాతికోటలు, కత్తుల సాము, సాంప్రదాయ సైనిక వ్యూహాలు అన్నీ అప్రస్తుతంగా మారిపోయాయి. ఏ రాజ్యానికి మెరుగైన తుపాకులుంటే ఆ రాజ్యానిదే గెలుపు అన్న కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. తిరిగి మన భారతదేశానికి వస్తే పానిపట్ తర్వాత కూడా గన్పౌడర్ స్థానిక రాజ్యాల భవితవ్యాన్ని మార్చింది. 1565 తల్లికోట యుద్ధంలో దక్షిణ భారతంలోని బలమైన విజయనగర సామ్రాజ్యం ఓడిపోవడానికి దక్కన్ సుల్తానుల వద్ద ఉన్న ఫిరంగీ దళాలే ఒక ప్రధాన కారణంగా చరిత్రకారులు భావిస్తారు. అయితే మైసూర్ రాజ్యం ఈ పరిజ్ఞానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లింది. హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ గన్పౌడర్తో పనిచేసే ఆధునిక రాకెట్ టెక్నాలజీని యుద్ధరంగంలో ప్రవేశపెట్టారు.
ఇనుపగొట్టాలతో తయారుచేసిన ఆ మైసూర్ రాకెట్లు అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనవి. ఆ దాడులను ఎదుర్కొన్న బ్రిటిష్ సైంటిస్ట్ విలియం కాంగ్రేవ్ వాటిని సునిశితంగా అధ్యయనం చేసి యూరప్లో సొంత రాకెట్లను తయారుచేశాడు. భౌగోళికంగా చిన్నవైన ఐరోపా దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా లాంటి విశాలమైన ఖండాలను ఎలా జయించగలిగాయి? ఐరోపా నౌకాదళాలు తమ ఓడలపై అమర్చిన భారీ ఫిరంగులతో సుదూర తీరాలను అదుపు చేయగలిగారు. ఈ సాంకేతిక ఆధిక్యం బలమైన స్థానిక రాజ్యాలను సైతం వలసలుగా మార్చడానికి ఒక కీలక ఆయుధంగా పనిచేసింది. కాలక్రమంలో ఈ నల్లపొడి తన ప్రాముఖ్యతను కోల్పోయింది. 1867లో ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ కనుగొనడంతో మిలిటరీలో గన్ పౌడర్ స్థానాన్ని మరింత శక్తివంతమైన పేలుడు పదార్థాలు భర్తీ చేశాయి. నేడు మందుగుండు కేవలం పండుగల్లో కాల్చే బాణసంచాగా మిగిలిపోయుండవచ్చు. కాని నేటికీ మన ప్రపంచపటంలో అనేక సరిహద్దులు ఈ రసాయన ఆధిపత్యం సృష్టించిన